ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి ఎలా ఉందంట? చెప్పండి ఎలా ఉందంట? విలువ కలిగింది. దేవుని భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగింది. మరి లోకంలో అనేక విధాలుగా మరణాలు జరుగుతూ ఉన్నాయి. ఓ పక్కన పుడతా ఉంటే చెప్పండి, ఓ పక్కన మరణిస్తా ఉన్నారు. ఓ పక్కన సంతోషం ఉంటది, ఓ పక్కన దుఃఖం ఉంటది. ఆకాశం నుండి గనక పరిశీలిస్తే ఒక పక్కన అందరూ హ్యాపీ మూడ్ లో ఉంటారు. ఇప్పుడు ఇదే టైంలో ఈ పివిఆర్ కళ్యాణ మండపంలో నాకు కూడా ఆహ్వానం ఉంది, కానీ దాన్ని మానుకుని ఇక్కడికి వచ్చా. ఇప్పుడు అక్కడేం జరుగుతుంది చెప్పండి? పెళ్లి జరుగుతుంది. వాళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నారు. అందరూ అక్కడికి ఉన్న వాళ్ళు అందరూ ఫుల్ హ్యాపీలో ఉన్నారు. కానీ ఇక్కడ ఏమండి దుఃఖంలో ఉన్నారు. అంటే ఒకే ఊళ్ళో ఒక చోట దుఃఖము, ఒక చోట సంతోషం. కాబట్టి ఎంతో మంది పుడతా ఉంటారు, ఎంతో మంది చనిపోతా ఉంటారు. పుట్టిన ప్రతి మానవుడు చనిపోక తప్పదు. అయితే ఈ యొక్క మరణాల్లో దేవునికి ఇష్టమైన మరణం ఏది అని ఆలోచిస్తే ఆయన భక్తుల మరణం ఆయన దృష్టికి చెప్పండి విలువైంది. ఏదో చచ్చిపోయాం, ఆ పలానోడు పోయాడు, ఈ రకరకాలుగా చనిపోయే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అవన్నీ దేవుని దృష్టిలో విలువైన మరణాలు కాదు ప్రియులారా. ఒకడు అంటాడు, ఆమె లేకపోతే నేను బతకలు అందుకే పోతాను అంటాడు. పో అంటే ఇట్లాంటి మరణాలన్నీ ఆయన దృష్టికి విలువైంది కాదు. కొంతమంది కోపానికి, ఉద్రేకానికి, క్షణికావేశానికి రకరకాలుగా మరణిస్తూ ఉంటారు. రకరకాలుగా మరణించే వాళ్ళు ఎంతమంది ప్రియులారా. దాని ప్రాధాన్యత విలువ తెలియకుండా, జీవితం అంటే లెక్క లేకుండా చనిపోయే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఈ మరణాలన్నీ ఆయన దృష్టికి విలువైనవే కావు. ఆయన దృష్టికి విలువైన మరణం ఏదంటే ఆయన భక్తుల మరణం. ఎవరైతే భక్తిగా జీవించి భయముగా బ్రతికి భయభక్తులుగా ఉండి ఎవరు చనిపోతారో ఆ మరణాలే దేవుని దృష్టికి అత్యంత విలువైనవిగా దేవుడు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మంది భూమి మీద ఎంతో మంది గొప్ప వాళ్ళు, భూస్వాములు, పెట్టుబడిదారులు, కోటీశ్వరులు, ఏమండి ప్రధానులు, రాష్ట్రపతులు, ఎంతో మంది రకరకాలుగా పదవుల్లో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు, ఎంతో మంది సెలబ్రిటీలు ఎంతో మంది చనిపోతారు. ఒక్కో సెలబ్రిటీ చనిపోతే టీవీలో ఇదిగో ప్రభుత్వం కదిలిపోద్ది. 7 రోజులు సంతాప దినాలు అంటారు, 10 రోజులు సంతాప దినాలు అంటారు. ఏమండి మొన్న ఈ మధ్యన ఒక ఆయన అమెరికాలో చనిపోతే జాతీయ పతాకాన్ని అవగతం చేశారు. అంటే రకరకాలుగా సెలబ్రిటీలు చనిపోతున్నప్పుడు ప్రభుత్వాలే కదిలిపోతాయి. అయితే ప్రభుత్వాలు కదలొచ్చు, గవర్నమెంట్ కదిలిపోవచ్చు, సంతాప దినాలు ప్రకటించవచ్చు, ఏమైనా చేయొచ్చు. వాళ్ళ పేరున పోస్ట్ ఆఫీసు ఏమండి బిళ్ళలు ముద్రించవచ్చు, రూపాయి బిళ్ళ మీద వాళ్ళ మొఖాలు పెట్టొచ్చు. కానీ ఆ మరణాలు దేవుని దృష్టిలో విలువైనవే కావు. మనుషుల దృష్టిలో వీళ్ళ మరణాలు విలువైనవి కావచ్చు, కానీ దేవుని దృష్టిలో ఎవరి మరణం విలువైందంటే భక్తుల మరణమే. ఎవరైతే భక్తిగా జీవించి భయముగా బ్రతికి భయభక్తులుగా ఉంటారో వాళ్ళ మరణమే విలువైంది. చదవండి ఆ మాట ఇంకోసారి. 116 కీర్తన 15 వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైంది. అన్ని మరణాలు విలువైనవి కాదు ప్రియులారా. ఆ మధ్యన ఏమండి మహారాష్ట్రలో లతా మంగేష్కర్ అనే ఒక గొప్ప సినీ సింగర్, ఆమె చనిపోయినప్పుడు ప్రధానమంత్రి అక్కడికి వచ్చేసాడు. ప్రధానమంత్రి అక్కడికి వచ్చేసి ఏమండి ఆ యొక్క బరియల కార్యక్రమంలో పాల్గొన్నాడు. అంటే ఒక సింగరు చనిపోతే దేశ ప్రధాని వచ్చాడు.
చనిపోయాడు అంటే వాళ్ళకి ఆ మరణం ఎంతో విలువైంది కదా, వాళ్ళ దృష్టిలో విలువైంది. కానీ ఆ మరణం దేవుని దృష్టిలో విలువైంది కాదు. ఆ మరణం దేవుని దృష్టిలో విలువైంది కాదు. నువ్వు చిన్న కుగ్రామంలో, దీన స్థితిలో, పేదరికములో, దిక్కులేని స్థితిలో, ఆదరణ లేని స్థితిలో దేవుని యందు భయభక్తి కలిగి నువ్వు జీవిస్తే నీ మరణం దేవుని దృష్టిలో విలువైంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దృష్టిలో విలువైన మరణాలు మనం పొందాలి. మన మరణం కూడా విలువైందిగా ఉండాలి. మనం ఆరంభం మనకు తెలియదు, ఎవరింట్లో పుడతాం, ఎవరికి పుడతాం, ఏ కులంలో పుడతాం, ఏ ఊర్లో పుడతాం, ఎక్కడ పుడతాం మనకు తెలియదు. కానీ మన యొక్క మరణం మాత్రం అత్యంత విలువైనదిగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ప్రియులారా. ఆరంభం మనకు తెలియదు, మన అంతం మాత్రం దేవునిలో ఉండాలి, విశ్వాసంలో ఉండాలి, దేవుని కృపలో ఉండాలి ప్రియులారా. అట్టి మరణాలే అట్టి ముగింపులే దేవుని దృష్టిలో అత్యంత విలువైనవి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. అదేంటి, ఇప్పుడు మన పాస్టర్ గారు కూడా ఉటంకించారు. అదొక ఉపమానం. అది జరిగిందని బైబిల్లో లేదు, కానీ అది ఉపమానం. ఆ ఉపమానములో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు, ఒకరు ధనవంతుడు, మరొకరు లాజరు. ఈ ఇద్దరు కూడా చనిపోయారు. ధనవంతుడు, అతను మంచి ఊదా రంగు వస్త్రాలు, కావాల్సిన తిండి, కావాల్సిన బట్టలు సుఖించాడు, గొప్పవాడు, అతను చాలా ఆనందంగా ఉన్నాడు. కానీ అతను మరణించాడు. భూమి మీద అతని కార్యక్రమాలన్నీ చాలా గొప్పగా జరిగినాయి. అనేకులు వచ్చారు. ఉన్నతంగా అతని యొక్క అంతిమ యాత్ర అన్ని కూడా భూమి మీద జరిగినాయి. అదే ఊర్లో లాజరు అనే వ్యక్తి దరిద్రుడు ప్రియులారా. అతనికి తింటానికి తిండి లేదు, కట్టుకోవటానికి వస్త్రం లేదు, ఉండటానికి ఇల్లు లేదు, అందరూ విడిచిపెట్టేశారు. చివరికి అతని బతుకేమైందంటే, ఆ ధనవంతుడి ఇంటి బయట పందులతో, కుక్కలతో కలిసి విసిరేసిన ఇస్తరాకులు అతను అన్నం తింటున్నాడు. ఎంత దీనస్థితి ఒక్కసారి ఊహించుకోండి. లాజరు అనే వ్యక్తి, ధనవంతుడు తినగా మిగిలిన ఆహారం పారేస్తే ఆ ఆహారమును పందులతో కలిసి, కుక్కలతో కలిసి అతను తింటున్నాడు ప్రియులారా. అట్టి స్థితిలో ఉన్న వ్యక్తి చనిపోయినప్పుడు అతని మరణానికి దేవుడు ఎంత విలువ ఇచ్చాడో ఒక్కసారి గమనించుకోండి. ధనవంతుని మరణం భూమి మీద విలువైంది, కానీ దేవుని దృష్టిలో విలువైంది కాదు. లాజరు మరణం భూమి మీద విలువైంది కాదు, కానీ దేవుని దృష్టిలో చాలా విలువైంది. అందుకనే దేవదూతలు ఎదురు వచ్చి అతని 2 చేతులు పట్టుకొని లోపలికి, పరలోకంలోకి ఆహ్వానించి అతన్ని తిన్నగా తీసుకుని వెళ్ళి అబ్రహాము రొమ్మున కూర్చోపెట్టారు. ప్రభుకి మహిమ కలుగును గాక. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని భక్తుల మరణం ఆయన దృష్టికి చాలా విలువైంది. కాబట్టి మన మరణం కూడా విలువైందిగా ఉండాలి, దేవునిలో ఉండాలి ప్రియులారా. ఏదో పుట్టాం, బతికాం, ఏదో అట్టిట్ట మనం జీవించాం, చనిపోయాం, అందరూ పోతారులే, మనం పోతాం. ఒక్కొక్కడు అంటాడు, అందరూ పోతారు, నేను పోతా అని అంటాడు. కాదు ప్రియులారా. కానీ మనం పోయేది, మనం వెళ్ళేది, మనం చనిపోయేది దేవునిలో ఉండాలి. మన మరణం దేవుని దృష్టికి విలువైందిగా ఉండాలి ప్రియులారా. మనం దేవుని దృష్టిలో విలువగా బ్రతకాలి. అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. భూమి మీద ధనవంతుడు గొప్పగా బతికాడు, సకల సుఖాలు అనుభవించాడు, మంచిగా జీవించాడు, కోరిన బట్ట కట్టుకున్నాడు, కోరిన తిండి తిన్నాడు, కావాల్సింది అనుభవించాడు. ఏది కొదవలేదు, కొరత లేదు. కానీ ఒకనాడు అతను చనిపోయాడు. అతని మరణం మనుషుల దృష్టిలో, ఎక్కడెక్కడో గొప్ప వాళ్ళందరూ వచ్చి ఉంటారు, 1000 మంది అతనికి భూస్థాపనకి వెళ్ళి ఉంటారు. కానీ దేవుని దృష్టిలో అసలు అది లెక్క కూడా లేదు ప్రియులారా.
లెక్క కూడా లేదు. అదే లాజరు మరణం చూడండి, ఎంత విలువైంది, ఎంత విలువైంది. అతని కోసం ఏమండి దేవదూతలను ఎదురు పంపించి, ఎవరైనా గొప్ప వ్యక్తి మీ ఇంటికి వస్తుంటే మీళ్ళంతా శుభ్రం చేసి ఎక్కడ మంచాలు అక్కడ దులిపి ఏమండి ఉతికిన మంచి దుప్పట్లు మంచం మీద వేసి దిండు కవర్లు మార్చి ఇల్లంతా శుభ్రం చేసి నీట్ గా అతని కోసం మంచి వంటలు వండి అతను ఎప్పుడు వస్తాడో మనం ఎదురు చూస్తాం. అవసరమైతే స్టేషన్కి వెళ్ళి మరి అతను మనం ఎదురు ఆహ్వానిస్తాం. ఎందుకంటే అతను విలువైన వ్యక్తి కాబట్టి. మరి దేవుని దృష్టిలో లాజరు మరణం కూడా విలువైంది కాబట్టి లాజరు ఆత్మ కోసం దేవుడు దేవదూతలను పంపించి మరి అతన్ని పరలోకానికి ఆహ్వానించాడు. హల్లెలూయా చెప్పండి. అందుకనే మన మరణం కూడా విలువైందిగా ఉండాలి ప్రియులారా. ఏదో అందరూ పోతారులే, నేను పోతానులే అనుకోమాకండి. ఒక్కటే జీవితం ఇది, మరే జీవితం లేనే లేదు. ఇంకొకటి పుట్టేది చనిపోయేది, చనిపోయేది ఇన్ని లేవు ప్రియులారా. ఒక్కటే మరణము పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మిగిలినవన్నీ అబద్ధాల మూటలయ్యి వాటి యందు విశ్వాసం ఉంచమాకండి. ఒక్కటే మరణం ప్రియులారా, ఒక్కటే జీవితం. అందుకనే దేవుని యందు విశ్వాసంగా నమ్మకంగా బ్రతికి భయభక్తితో జీవించి మనం దేవునికి మన ఆత్మను అప్పగించాలి. హల్లెలూయా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మరణం గురించి మీకు చెప్పేదా? మరొక మరణం పరిశుద్ధ గ్రంథంలో స్టెఫను మరణం కూడా దేవునికి అత్యంత విలువైంది. హల్లెలూయా చెప్పండి. స్టెఫన్ అనే వ్యక్తి కూడా అపోస్తలుల గ్రంథంలో ఉన్నాడు. స్టెఫన్ అనే వ్యక్తి ప్రియులారా, ఆ స్టెఫన్ అనే వ్యక్తి దేవుని కోసం హతసాక్షి అయ్యాడు. అతన్ని రాళ్లతో కొట్టి స్టెఫన్ ని చంపివేశారు. సువార్త ప్రకటిస్తుంటే బాగా వినాలి. సువార్త ప్రకటిస్తుంటే స్టెఫన్ అనే వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపివేశారు. అప్పుడు ఏం జరిగింది మీకు తెలుసా? అతన్ని రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు అతను ఒక్కసారి ఆకాశం వైపు తేరి చూచినప్పుడు అక్కడ ఒక దర్శనాన్ని చూశాడు ప్రియులారా. ఆ దర్శనం ఏంటంటే అద్భుతమైన మాట. అది ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయో. ప్రియ దేవుని బిడ్డలు బాగా ఆలోచించండి. దేవుని కుడిపార్శ్వమందు మనుష్య కుమారుడు ఎప్పుడు కూర్చొని ఉంటాడు, సింహాసనాసీనుడై ఉంటాడు. ఎప్పుడైతే స్టెఫను మరణిస్తున్నాడో మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభువారు లేచి నుంచున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. మన ఇండియాలో ఆ కల్చర్ లేదు, కానీ అమెరికాలో అయితే ఎవరినన్నా గౌరవించేటప్పుడు ఏం చేస్తారు వాళ్ళంతా? చెప్పండి లేచి నుంచుంటారు. మన వాళ్ళకి ఆ కల్చర్ లేదు. నువ్వేమన్నా చేసుకో, మేము మాత్రం కూర్చునే ఉంటామంటారు ప్రియులారా. కానీ అమెరికా ఉన్నత దేశాల్లో ఉన్నత భావాలు. మొన్న ఈ మధ్యన కూడా చార్లెస్ కిరిక్ అతని భార్య సాక్ష్యం ఇస్తున్నప్పుడు అందరూ లేచి చప్పట్లు కొట్టారు. హల్లెలూయా చెప్పండి. అంటే లేచి నుంచోవడం గౌరవానికి గుర్తు. పరలోకంలో కింద స్టెఫను మరణిస్తుంటే రాళ్లతో కొట్టబడి అతను మరణిస్తుంటే పరలోకంలో యేసు ప్రభువు ఏం చేశాడంట? చెప్పండి లేచి నుంచున్నాడు. అదిగో మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట, నిలబడుండుట నేను చూస్తున్నాను అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే స్టెఫను మరణానికి యేసయ్య ఎంత విలువ ఇచ్చాడు ప్రియులారా. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ మరణానికి నా మరణానికి అదే విలువ ఉండాలి. ఏదో ఎట్టండట్ట బ్రతికి చనిపోవడం అది ఏమంత గొప్పతనం కాదు ప్రియులారా. దేవునికి మహిమగా బ్రతికి, దేవునికి ఇష్టడుగా బ్రతికి, దేవునికి నమ్మకంగా బ్రతికి, భయభక్తులుగా జీవించి మనం మరణిస్తే అది దేవునికి ఇష్టమైన మరణం, అది దేవునికి విలువైన మరణం, అది దేవునికి ఎంతో ప్రీతికరమైన మరణం. అందుకనే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది. కాబట్టి మనం కూడా అలాగున బ్రతకాలి ప్రియులారా, అలాగున మనం జీవించాలి. ప్రియులు శ్రీపతి సుబ్బారావు గారు ఆయన మరణించడానికి ముందుగా ఎంతో ప్రార్థించాడని, నన్ను కూడా నా కొడుకు దగ్గరికి
తీసుకుని వెళ్ళమని, ఇక నాకు ఈ జీవితం వద్దని దేవునికి ప్రార్థించాడని అక్క ఇందక్కడ సాక్ష్యం ఇచ్చారు. అంటే ఆయన కూడా దేవుని నామస్మరణ చేశాడు. ఇక నేను ఈ బాధనేం పడలేను, ఈ అనారోగ్యం నేను అనుభవించలేను, ఈ డాక్టర్ల దగ్గరికి నేను పోలేను, అయ్యా ఇక నన్ను నువ్వు తీసుకో అని చెప్పి అతను కూడా దేవునికి ప్రార్థించాడు, దేవునికి మొర్ర పెట్టాడు, దేవుని సన్నిధిలో దేవుణ్ణి వేడుకున్నాడు. ప్రియులారా, దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతని శ్రమ దినాలు ముగించి పరలోకానికి ఆయన్ని చేర్చుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా మన మరణం విలువైనదిగా ఉండాలి. ఏదో తాగాము, అట్ట బతికాం, ఇట్ట బతికాం, ఏదో వస్తే మరణం వస్తే పోయాం, ఇది వద్దండి, ఇది వద్దండి. వాళ్ళని తిట్టాం, వీళ్ళని తిట్టాం, వాళ్ళ మీదకి పోయాం, వీళ్ళ మీదకి పోయాం, ఏదో మరణం వస్తే పోయాం, ఇది వద్దండి, ఇది వద్దండి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి మంచిగా బ్రతికి మంచి సాక్ష్యాన్ని మనం పొందుకొని దేవునికి ఇష్టమైన మరణాన్ని మనం పొందాలి. అట్టి మరణాలే దేవుడి దృష్టికి విలువైనవని మనం గుర్తుపెట్టుకుని ఆ దిశగా ఈ క్షణం నుంచి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయచేసి మీ కళ్ళు మూసుకోండి. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, బలవంతుడానికి స్తోత్రం, నమ్మదగిన వాడానికి స్తోత్రం, కనికరంగా యేసయ్యానికి స్తోత్రం. అయ్యా, ఈ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి దేవానికి వందనాలయ్యా. అయ్యా, అవును తండ్రి, యెహోవా భక్తుల మరణం అయ్యా నీ దృష్టికి నానైన విలువైంది. ఈ లోకములైతే అయ్యా నానైన ప్రధానులు, మాజీ ప్రధానులు, రాష్ట్రపతులు, అయ్యా నానైన ముఖ్యమంత్రులు, రాజ్యాన్ని నానైన పరిపాలించిన వారు, అయ్యా నానైన సినిమాల్లో, డ్రామాల్లో నానైన యాక్టింగ్ వాళ్ళు చేసిన వాళ్ళు, అయ్యా నానైన గొప్ప వాళ్ళు, వాళ్ళ మరణాలు అయ్యా నానైన ఈ లోకము వరకు నానైన విలువైనవిగా ఉన్నాయి. అయ్యా, వాటిని ఎంత గొప్పగా మనుష్యులు చూస్తా ఉన్నారు. అయ్యా నానైన ప్రభుత్వాలు అవి విలువైన మరణాలకు ఎంచుతున్నాయి. రకరకాలవి ఆ యొక్క నానైన మరణం నిమిత్తం అయ్యా రకరకాలమైన అయ్యా నానైన వాళ్ళకి నానైన రాయితీలు ఇస్తా ఉన్నారు. అయ్యా నానైన వాళ్ళ పేరు మీద అయ్యా కొన్ని నానైన స్మృతివనాలని అయ్యా రకరకాలుగా నానైన ఇస్తా ఉన్నారు. ప్రభువా, దేవా, అయ్యా నానైన అవార్డులు ఇస్తా ఉన్నారు, నానైన రివార్డులు ఇస్తా ఉన్నారు. కానీ ఆ మరణాలేవి నీ దృష్టికి విలువైనవి కావని, నీ భక్తుల మరణమే అయ్యా నీ దృష్టికి నానైన విలువైందని ఈరోజు మీరు నానైన మాట్లాడినందుకు వందనాలు. అవును తండ్రి, అయ్యా నానైన లాజరు దేవా ఈ లోకములో విలువైన వ్యక్తి కాదు, అందరూ త్రోసివేసిన వ్యక్తి, అయ్యా నానైన పారవేయబడిన వ్యక్తి, అయ్యా గుర్తింపు లేని వ్యక్తి, అయ్యా కుక్కలతో పందులతో కలిసి విసిరేసిన ఇస్తరాకులు అన్నం తిన్న వ్యక్తి అయ్యా. కానీ అట్టి వ్యక్తి నాయన మరణించినప్పుడు ఎంతో గొప్ప విలువ ఇచ్చారు, ఎంతో గొప్ప ఆదరణ ఇచ్చారు, ఎంతో గొప్ప ఆహ్వానం ఇచ్చారు. ఆ మరణానికి మీరెంత విలువ ఇచ్చారు ప్రభువా. దేవానికి స్తుతులు, స్తోత్రాలు. అలాగే స్టెఫనయ్యా, ఇదిగో నాయన అపోస్తుల కార్యాల గ్రంథంలో మొదటి మరణమయ్యా, మొదటి హతసాక్షి అయినటువంటి ఆ స్టెఫను అయ్యా రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు ఆ క్షణమున ఆకాశం వైపు తేరి చూడగా మనుష్య కుమారుడు లేచి నిలబడ్డట్టుగా అతను చూశాడు. ప్రభువా, ఎంత గొప్ప నాయన గౌరవాన్ని ఇచ్చారు, ఆ మరణానికి ఎంత విలువ ఇచ్చారు ప్రభువా. అవునయ్యా, ఈ లోకములో అయ్యా మేమందరం ఏదో ఒక రోజు నాయన మరణించాలి, ఎవరు స్థిరము కాదు ప్రభువా. అయితే నాయన మా మరణము కూడా మీ దృష్టికి నాయన విలువైనదిగా ఉండాలి. ఆ రీతిగా మేము జీవించాలి ప్రభువా. ఏదో పుట్టాము, ఏదో కొంతకాలం బ్రతికాము, అందరిలాగా మేము చనిపోతామని అది వద్దు నాయన. విలువైనదిగా, మీ దృష్టికి విలువైనదిగా, భయభక్తులుగా, భక్తి పరులుగా జీవించి మీ దృష్టికి విలువైన మరణం దేవా మేము పొందాలి. అట్టి కృప మా అందరికి ఇమ్మని, ఇదిగో ముఖ్యంగా నాయన శ్రీపతి నాయన సుబ్బారావు గారు, ఆయన విడిచి వెళ్ళిన ఆయన కుటుంబాన్ని ఆదరించి ఓదార్చి, ఇదిగో అక్కగారిని గాని వారి బిడ్డలు అందరినీ కూడా నాయన బలపరిచి, అయ్యా ఇది మొదలుకు నా కుటుంబానికి నీవే నాయన యజమానుడిగా ఉండి మీ కృపాక్షేమాలతో నింపమని ఈ కొద్ది మాటలు యేసు నామములో
వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్.